నమస్తే అందరికీ శ్రీమాత్రే నమః. అందరూ బాగున్నారా? 108 లలితాశ్వతం తో డే 10కి స్వాగతం. ఈరోజు మనం ఏం నామం చెప్పుకోబోతున్నామంటే భస్మ రేఖాంకిత లసన్ మస్తకాయే నమః. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి భస్మం అనేది మన వైదిక సంప్రదాయంలో ప్రధానం మన భస్మం అన్నమాట. సంధ్యావందనం చేస్తే ఖచ్చితంగా అందరూ భస్మం ధరిస్తూ ఉంటారు. అండ్ ఆల్సో మన భస్మం అనేది అమ్మవారు ఎందుకు ధరిస్తుంది అంటే అమ్మవారు శివునికి అపార భక్తురాలు కాబట్టి ఆ భక్తికి చిహ్నంగా అమ్మవారు తన యొక్క నుదియందు భస్మరేఖలు ధరిస్తుందని చెప్తున్నారన్నమాట. అండ్ ఆల్సో ఆ భస్మాలనేవి మనకి ఇక్కడ ఏం సూచిస్తున్నాయంటే అమ్మవారి యొక్క పాతివ్రత్యము, అలాగే ఆమె యొక్క శివుడి మీద ఉన్న ఇష్టం అంతా కూడా మనకి ఆమె నుదిరి మీద కనిపిస్తున్నట్టుగా మనకి ఇక్కడ వర్ణన జరుగుతుందన్నమాట. చాలా మందికి డౌట్ ఉండొచ్చు. స్త్రీలు భస్మం పెట్టుకోవచ్చు అని ఒక డౌట్ ఉంటుంది కదా! ఆ డౌట్ అనేది కూడా ఈ నామం ద్వారా క్లియర్ అయిపోయిందని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో అలాంటి స్వరూపమైన మన అమ్మవారిని మన ఋషులందరూ కూడా వర్ణించి అంటే ధ్యానించి ఆ ధ్యానంలో అమ్మవారి స్వరూపాన్ని ఇక్కడ చూపించారన్నమాట. ఇక్కడ మొత్తం మనకి ఈ అష్టోత్తరం అంతా కూడా ఎలా ఉంటుందంటే మనకి అమ్మవారు, అయ్యవారు ఇద్దరు ఎక్కడో అక్కడ ఏదో పాయింట్‌లో మనకి ఇద్దరు కనెక్షన్ మనకి ఉంటుందన్నమాట. మనం చూడాలే కానీ ప్రతి నామంలో అయ్యవారు యొక్క అమ్మవారి యొక్క ఇద్దరు విశేషంగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఏదో అమ్మవారు ఒక్కదాని గురించే మనం మాట్లాడుకోము. ఇద్దరిని కలిపి మనం మాట్లాడుకునేది ఈ లలితా అష్టోత్తరంలో మనకు కనిపిస్తుందన్నమాట అండి. మనం క్లారిటీగా చూడాలంతే. సో నెక్స్ట్ నామం ఏంటనేది వెయిట్ చేయండి. శ్రీమాత్రే నమః. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఛానల్. ఓకేనా? జై శ్రీరామ్. ఆల్ ది బెస్ట్.